ఫస్ట్ క్వశ్చన్. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముఖ్యమైన జాతీయ కార్యక్రమం ఏమిటి? వాట్ మేజర్ నేషనల్ ప్రోగ్రామ్ వాజ్ అనౌన్స్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ది అకేషన్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్స్ 115th బర్త్ యానివర్సరీ? కరెక్ట్ ఆన్సర్ ఇస్ జాతీయ స్థాయి పాదయాత్ర, నేషనల్ లెవెల్ పాదయాత్ర. నెక్స్ట్ క్వశ్చన్. భారత తొలి బుల్లెట్ రైలు ఎప్పుడు ప్రారంభించబడుతుంది? వెన్ విల్ ఇండియాన్స్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ బి ఇనార్గ్యుయేటెడ్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ 27th ఆగస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఎన్కౌంటర్లో హతమైన అగ్ర మావోయిస్ట్ కమాండర్ ఎవరు? హూ వాజ్ ది టాప్ మావోయిస్ట్ కమాండర్ కిల్డ్ ఇన్ ది రీసెంట్ ఎన్కౌంటర్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ మద్వి హిడ్మా. నెక్స్ట్ క్వశ్చన్. సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2026లో భారత అగ్రస్థానంలో నిలిచిన సంస్థ ఏది? విచ్ ఇన్స్టిట్యూట్ టాప్డ్ ఇండియా ఇన్ ది సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2026? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్సీఓ సిహెచ్జి సమావేశం ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద ఎస్సీఓ సిహెచ్జి మీటింగ్ హెల్డ్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ మాస్కో, రష్యా. ఎస్సీఓ సిహెచ్జి ఫుల్ ఫామ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పాస్పోర్ట్ సదుపాయం పూర్తిగా ఎప్పుడు అమలు చేస్తారు? బై విచ్ ఇయర్ విల్ ది ఈ పాస్పోర్ట్ ఫెసిలిటీ బి ఫుల్లీ ఇంప్లిమెంటెడ్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2035. నెక్స్ట్ క్వశ్చన్. 36వ జాతీయ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ వాన్ గోల్డ్ ఇన్ ది 36th నేషనల్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ జమ్మూ అండ్ కాశ్మీర్. కోడెక్స్ ఎలిమెంటరీస్ కమిషన్ ఆసియా కమిటీలో సభ్యురాలైన దేశం ఏది? విచ్ కంట్రీ వాజ్ సెలెక్టెడ్ టు ది ఏషియన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ కోడెక్స్ ఎలిమెంటరీస్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. పిఎం కిసాన్ 21వ విడత కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడింది? ఫ్రమ్ వేర్ వాజ్ ద 21st ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ది పిఎం కిసాన్ స్కీమ్ రిలీజ్డ్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ కోయంబత్తూర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐఎఫ్ఎఫ్ఐ 2025 ఎక్కడ నిర్వహించబడింది? వేర్ వాజ్ ఐఎఫ్ఎఫ్ఐ 2025 ఆర్గనైజ్డ్? కరెక్ట్ ఆన్సర్ గోవా. ఐఎఫ్ఎఫ్ఐ ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. ఏరోస్పేస్ మెడిసిన్ సొసైటీ 64వ సమావేశం ఎక్కడ జరుగుతుంది? వేర్ ఈస్ ద 64th యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది ఏరోస్పేస్ మెడిసిన్ సొసైటీ బీయింగ్ హెల్డ్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్. కేంబ్రిడ్జ్ డిక్షనరీ 2025 వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఏది? వాట్ ఈస్ ద కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2025? పారాసోషల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల విడుదలైన సిసిపిఐ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో భారత్ ర్యాంక్ ఎంత? వాట్ ఈస్ ద ఇండియన్స్ ర్యాంక్ ఇన్ ది సిసిపిఐ 2026? కరెక్ట్ ఆన్సర్ ఈస్ 23rd ర్యాంక్. ఇటీవల మిషెల్ బాష్లెట్కు ప్రతిష్టాత్మకమైన భారతదేశ సంస్థ యొక్క ఏ పురస్కారం లభించింది? మిషెల్ బాష్లెట్ వాజ్ రీసెంట్లీ అవార్డెడ్ విచ్ ప్రెస్టీజియస్ ఇండియన్ ఆర్గనైజేషన్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇందిరా గాంధీ పురస్కారం.
నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్కు ఎవరిని ఎంపిక చేశారు? హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్? కరెక్ట్ ఆన్సర్ రోజర్ ఫెదరర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టు రద్దు చేసిన చట్టం ఏది? విచ్ లా వాజ్ స్టక్ డౌన్ బై ది సుప్రీం కోర్ట్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్? కరెక్ట్ ఆన్సర్ ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్ నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? హూ వాజ్ రీసెంట్లీ స్వోర్న్ ఇన్ యాజ్ ది న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ నితీష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ వన్ హెల్త్ అసెంబ్లీ 2025 ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద నేషనల్ వన్ హెల్త్ అసెంబ్లీ 2025 హెల్డ్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, హార్న్బిల్ ఫెస్టివల్ 2025 భాగస్వామి దేశం ఏది? విచ్ కంట్రీ ఈజ్ ద పార్ట్నర్ కంట్రీ ఆఫ్ హార్న్బిల్ ఫెస్టివల్ 2025? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్విట్జర్లాండ్, యూకే, ఐర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఫీఫా ప్రపంచ కప్కు అర్హత పొందిన అత్యంత చిన్న జనాభా దేశం ఏది? విచ్ కంట్రీ హ్యాస్ ది స్మాలెస్ట్ పాపులేషన్ టు క్వాలిఫై ఫర్ ది 2026 ఫీఫా వరల్డ్ కప్? కరెక్ట్ ఆన్సర్ క్యూరాకో. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో విడుదల కాబోయే కొత్త జీడిపి సిరీస్కు ఏ బేస్ ఇయర్ను ప్రతిపాదించారు? వాట్ ఈస్ ద ప్రపోజ్డ్ బేస్ ఇయర్ ఆఫ్ ది న్యూ జీడిపి సిరీస్ టు బి రిలీజ్డ్ ఇన్ ఫిబ్రవరి 2026? కరెక్ట్ ఆన్సర్ 2022 to 2023. నెక్స్ట్ క్వశ్చన్, దుబాయ్ ఎయిర్ షో 2025 సమయంలో భారత వైమానిక దళానికి చెందిన ఏ విమానం ప్రమాదానికి గురైంది? విచ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్డ్ డ్యూరింగ్ ది దుబాయ్ ఎయిర్ షో 2025? కరెక్ట్ ఆన్సర్ ఈస్ తేజస్. నెక్స్ట్ క్వశ్చన్, దుబాయ్ ఎయిర్ షో ప్రమాదంలో వీరమరణం పొందిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ ఎవరు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఐఏఎఫ్ వింగ్ కమాండర్ హూ డైడ్ ఇన్ ద దుబాయ్ ఎయిర్ షో యాక్సిడెంట్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ వింగ్ కమాండర్ నమాంశ్యాల్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాఫ్రికాలో జరిగిన G20 సదస్సు 2025 యొక్క థీమ్ ఏమిటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ G20 సమ్మిట్ 2025 హెల్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా? కరెక్ట్ ఆన్సర్ ఈస్ సోలిడరిటీ, ఈక్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ది 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? కరెక్ట్ ఆన్సర్ ఇస్ జస్టిస్ సూర్యకాంత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం పాము కాటు స్నేక్ బైట్ను అధిసూచిత వ్యాధిగా ప్రకటించింది? విచ్ స్టేట్ హ్యాస్ డిక్లేర్డ్ స్నేక్ బైట్ యాజ్ నోటిఫైబుల్ డిసీజ్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, MGNREGA పనిదిన పరిమితి 150 రోజులకు పెంచిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఫర్ విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ MGNREGA వర్క్ లిమిట్ బీన్ రైజ్డ్ టు 150 days? కరెక్ట్ ఆన్సర్ ఇస్ జమ్మూ కాశ్మీర్. MGNREGA ఫుల్ ఫామ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్.